మీరు ఎవరి ఫ్యాన్ అని ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా మెగాస్టార్ అని, తప్పితే పవర్ స్టార్ అని అభిమానం చాటుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సినిమా రిలీజ్లప్పుడు ఈ ప్రశ్న అడిగితే మాత్రం ఖచ్చితంగా మెగాస్టార్, పవర్ స్టార్ పేర్లు చెప్తూ ఉంటారు. కొంతమంది అయితే నిజంగానే అభిమానించి ఉండొచ్చు, కానీ మరికొంతమంది అయితే వాళ్ళ అవసరాల కోసం ఫ్యాన్స్ గా మారుతూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు. ఇక హైపరాది లాంటి వాళ్ళైతే మెగా సినిమాల్లో అవకాశాల కోసం చేసే భజన మామూలుగా ఉండదు. అప్పట్లో బండ్ల గణేష్, ఇప్పుడు హైపరాది మైక్ పట్టుకున్నారంటే మొదలెట్టేశాడ్రా నాయనా భజన అని తల పట్టుకునేటట్టు ఉంటుంది. వాళ్ళ అవసరాల కోసం చేస్తున్నారో లేదంటే అభిమానంతో చేస్తున్నారో అనేది వాళ్ళ భజనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంటుంది. ఈ భజనల సంగతి పక్కన పెడితే త్వరలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్స్ పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్ళల్లో కుమారి ఆంటీ కూడా ఉన్న విషయం తెలిసిందే. తన వంటలతో ఫేమస్ అయిన కుమారి ఆంటీ స్టార్ మా కామెడీ షోలకు గెస్టులుగా వెళ్ళింది. ఇప్పుడు ఆమె సోషల్ మీడియా సెలబ్రిటీ కావడంతో కుమారి ఆంటీని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా తీసుకుంటున్నారు. ఆమె ఫైనల్ లిస్ట్ లో ఉంటుందా? ఒకవేళ ఆమె హౌస్ లోకి వెళ్తే ఒక వారం ఉంటుందా, తప్పితే 2 వారాలు ఉంటుందా అన్నది పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకముందే పవన్ కళ్యాణ్ తో ఫోటో ప్రచారం మొదలెట్టేసింది కుమారి ఆంటీ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే ఇక తనకి తిరుగు ఉండదని ముందే ఊహించిన కుమారి ఆంటీ తన ఇంట్లో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టేసింది. అంతేకాదు, కుమారి ఆంటీ ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రం ఫుల్ గా కవర్ అయ్యేటట్లుగా జాగ్రత్త పడుతుంది. ఇన్నాళ్లు కనిపించిన ఈ అభిమానం బిగ్ బాస్ కి ముందు కుమారి ఆంటీలో ఉప్పొంగడంతో ఆంటీ పెద్ద స్కెచ్ వేసిందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంలో గత సీజన్లో పల్లవి ప్రశాంత్ సింపతి డ్రామాలపై చర్చ నడుస్తుంది. సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ సింపతి డ్రామా బాగా వర్కౌట్ అయింది. అన్నా నేను రైతు బిడ్డనన్నా, నన్ను గెలిపించండన్నా, నేను గెలిస్తే వచ్చిన ప్రైజ్ మనీ మొత్తం రైతులకే ఖర్చు చేస్తానన్నా, ఈ నేల తల్లి సాక్షిగా, నా పంట భూమి సాక్షిగా ప్రమాణం చేస్తున్నానన్నా, నన్ను గెలిపించండన్నా అంటూ బిగ్ బాస్ హౌస్ లో నటుడు శివాజీతో కలిసి సింపతి డ్రామాలో ఆడాడు పల్లవి ప్రశాంత్. ఓ పక్క అమర్దీప్, సందీప్ మాస్టర్ ఇలా చాలా మంది వాడు పెద్ద ఫేక్ బిడ్డరా బాబు అని నెత్తినోరు బాదుకున్న ప్రశాంత్ డ్రామాల ముందు వాళ్ళ వాదనకు బలం చేకూరలేదు. చివరికి పల్లవి ప్రశాంత్ సింపతి డ్రామాలు వర్కౌట్ కావడంతో జనం అతనికి ఓటు వేశారు. ఫైనల్ గా అతనే విన్నర్ అయ్యాడు. కానీ రైతులకు ఇస్తానన్న ప్రైజ్ మనీ మాత్రం ఇవ్వకుండా రైతుల్ని మోసం చేసి తన బుద్ధి చూపించాడు ప్రశాంత్. అయితే ఇప్పుడు కుమారి ఆంటీ కూడా పల్లవి ప్రశాంత్ బాటలోనే సింపతి డ్రామాతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ కి ముందే పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకొని ప్రమోషన్ స్టార్ట్ చేసేసింది కుమారి ఆంటీ. నిజంగానే అంత అభిమానం ఉంటే కుమారి ఆంటీ గత ఇంటర్వ్యూలలో పవన్ కళ్యాణ్ ఫోటో కనిపించాలి కదా. పోనీ ఆమె పవన్ కళ్యాణ్ అభిమానిని అని ఎక్కడైనా చెప్పి ఉండాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. అంతేకాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే వాళ్ళు విజేత కాకపోయినా కనీసం గట్టి పోటీ ఇస్తారనే ప్రచారం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఫోటోతో బిగ్ బాస్ ప్రమోషన్స్ చేస్తుందంటూ కుమారి ఆంటీపై కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏంటి అంటే బిగ్ బాస్ కి వెళ్తున్నారంట కదా అని అడిగితే మాత్రం అదేం లేదంటూనే నాకు ఇష్టం లేదు కానీ మావారే పంపిస్తున్నారు అంటూ తాను బిగ్ బాస్ కు వెళ్తున్న విషయాన్ని చెప్పకనే చెప్పేసింది కుమారి ఆంటీ. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ బిగ్ బాస్ షో గురించి నాకు అస్సలు తెలియదు. అదేదో వంటల ప్రోగ్రాం అనుకున్నా. ఆ తర్వాత తెలిసింది ఆ షో గురించి. మా పిల్లలు చెప్పేవారు ఆ షో గురించి. అది రాత్రి ఎప్పుడో వస్తుంది కాబట్టి అప్పటికే నేను పడుకుంటాను. నేను సీరియల్స్ చూస్తానంతే. బిగ్ బాస్ గురించి తెలియదు. కానీ మా ఆయనకి మాత్రం బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. నేను వద్దంటున్నా కానీ ఆయనే పంపిస్తున్నారు. నేను బిగ్ బాస్ కి వెళ్తే పని మొత్తం ఆయనపైనే పడుతుంది. టీవీ షోలు కానీ సినిమా ఆఫర్లు కానీ ఏవైనా వచ్చాయంటే ఇంటి దగ్గర ఆయనే పని చూసుకుంటారు. వద్దనకుండా నన్ను పంపిస్తారు. అలాంటి భర్త దొరకడం నా అదృష్టం. టీవీ షోలే కాకుండా సినిమాలు కూడా చేస్తున్నా, సాంగ్స్ కూడా చేస్తున్నా. నా కూతురు, కొడుకు, భర్త చాలా సపోర్ట్ చేస్తారు. వాళ్ళ సపోర్ట్ వల్లే నేను అన్నీ చెయ్యగలుగుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది కుమారి ఆంటీ.